పోవాలా పార్టీ నిలబెట్టుకోవాలని పోతే అతన్ని కించపరిచాడు. ఇతనే ఉండాలని అతను ఉండకూడదని కించపరిచాడు. అతను యాక్సిడెంట్ అయిపోతే యాక్సిడెంట్ ఈడు పోతే ఇంకా నాకు ఇంకా 2-3 సీట్లు పెరిగాయని మాట్లాడాడు. ఉండకూడదని మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. ప్రతిపక్షం ఉండాలా. ప్రతిపక్షం ఉంటేనే లైన్ అవుతుంది. ఇంతవరకు ఏదన్నా ఆయన చెప్పిన ఏదన్నా అమలు చేశాడా? ఏది చేయలే. ఒక రాజధాని మీద పట్టినాడు. ఆ రాజధాని కూడా అప్పుల దగ్గరకు వస్తున్నాడు. అప్పుల మీద పెట్టి ఏదో చేస్తున్నాడు. అది పూర్తి అవుతుందని కూడా నమ్మకం లేదు. అంత పురునేళ్ళలో పెట్టినాడు. ఆ బిల్డింగులు ఉంటే కూలిపోతాయి అనేది కూడా తెలీదు. అట్లా ఉంది పరిస్థితి. కానీ ఈ 3 ఏళ్లలో కూడా అమరావతి కంప్లీట్ అవుద్ది అంటున్నారు కదా కూటమి ప్రభుత్వం. అవదు అవ్వలేదు. అంత చేస్తే అయితే ఇంకా టైం పడితే పడవచ్చు, కానీ చేస్తే అన్నీ అవుతుంది. అది కాదనము. ఈ 3 ఏళ్లలోనే అది పూర్తి అయిపోద్ది అంటే కావదు. అవదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మావి గన్ అని పేరు పెట్టుకోండి అమరావతికి అని కూడా ఆయన ఏదో చెప్తున్నారు. లేక నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో మాట్లాడాలి కదా. మాట్లాడకుండా అందరూ ఈయన చెప్పినట్టే పోవాలని ఏమైనా ఉందా? ఆయన మనసుకు వచ్చింది. ఆయన ఎంపీలు ఆయన కరెక్ట్ అనుకొని మాట్లాడుతున్నారు. ఏదో నువ్వు తా అంటే నేను తీ అంటాను. అది ఏదో ఉంటుంది మొత్తానికి. ఇప్పుడు వాళ్ళు నలుగురు ఉండేవాళ్ళకి వాళ్ళ మాట తెలుస్తుంది, మన మాట తెల్లలేదు. పోనిస్తున్నారు అంతే. ఆ మాట కూడా మాట్లాడకుండా అసలు ఏమి నీతోనే మాట్లాడాలా? నీదే నువ్వు చేసుకొచ్చిందే సై అనాలా ఏంది? ఆయాలు వాడు చేసింది సై అన్నవా? అన్నిటికీ అడ్డం తిరగలే. వాడు చేసిన ఏ తప్పు అయినాయి? వాడు చేసిన పథకాలు పెట్టి వాడు చెప్పిన చేయలేకపోతున్నావు కదా. మరి వాడు పెట్టినవి మళ్ళీ పెట్టావు. అమ్మఒడని బొమ్మఒడి అని అన్నీ వాడు చేసినవి అయ్యి ఏవి చేయలేకపోయావు కదా. పూర్తి చేసావా? అందరికి 3,000 2,000 పింఛన్లు ఇస్తాను నువ్వు ఇచ్చావా? 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి మీకు ఇంటింటికి వచ్చేస్తాము అని చెప్పాడు. వస్తున్నాయా? ఆయాలు ఇంటింటికి పోయి ఇచ్చారు. వాడు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అవి చిన్నయా పెద్ద వేరే సంగతి. ఇవాళ ఒక 1,00,000 మందికి ఇచ్చుంటావా? ఒక 50,000 మందికి ఇచ్చుంటావా? అమరావతి పట్టుకొని అమరావతి చుట్టూ తిరుగుతున్నాం. ఏదో నా గద్దె పొలాలు దెంగావు కనుక ఆ పొలాలు దెంగిన దాని మీద కమిషన్లు దెంగొచ్చని దానికి పెట్టుకున్నావు. కానీ నువ్వు ఎవరిని ప్రజలను ఉద్ధరించేదానికి ఏం కాదు. సార్ కానీ ఒక్క మాట సార్, ఇప్పుడు మీరు ఎలా మాట్లాడారు కదా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు హామీలు ఇచ్చారు. ఆయన కూడా 11 హామీలు ఇచ్చారు నవరత్నం పేరు చెప్పి. ఇప్పుడు సూపర్ 6 అన్నారు ఈయన. మరి గతంలో ఉన్న ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ హామీలు నెరవేరినాయి అంటారు, ఇప్పుడు నెరవేరుతున్నాయి. వాడు పెట్టినా నెరవేరినాయి అయ్యే పెట్టుకున్నాడు ఈయన. ఈ అవి కూడా ఇప్పుడు ఈ లేకపోతున్నాడు. వాళ్ళకి పిల్లలకి పుస్తకాలు కానీ బ్యాగులు కానీ ఇంకొక స్కూల్లో కానీ లేకపోతే చెప్పిన హామీలు కానీ ఇవ్వలేకపోతున్నాడు చంద్రబాబు గారు. వీళ్ళు అంతా కూటమి నలుగురు కలిసి ఆయన్ని అసలు తీసేయాలని చూస్తున్నారు. తీసేయాలంటే ఎట్ట ప్రజలు నువ్వు ఒక్కడో తీసేయాలంటే ఎట్ట కుదరద్దే? వాళ్ళకి పాదయాత్ర చేసుకుంటూ ఉండి ఏదో ఒకటి చేసుకోవద్దు. నువ్వు ఏది కాకుండా అందరినీ నువ్వు కూడగట్టుకున్నావు. వాడిని బీజేపీ వాడిని జనసేన వాడిని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అందరిని కూడగట్టుకుంటుండు. వాడు అక్కడే కూడగొట్టుకోవాలా. వాడు అక్కడే వస్తే వస్తా పోతే పోతా ఏకదమ్మని పోతున్నాడు. మరి మళ్ళీ వస్తాడంటారా? వస్తాడు. దాని వేగం ఉంటే వస్తాడు. అందుకే పాదయాత్ర పెట్టుకుంటున్నాడు. పాదయాత్రలో ఎట్ట అవుతుందో చూసుకుంటాడు. ఏ హామీలు ఇస్తాడో రేపటికి. ఇటు 4,000 అన్నాడు, వాడు 5,000 అంటాడేమో. మారిపోవచ్చు. అయ్యాల 3,000 చివరికి వచ్చేళ్ళకి ఇవ్వగలిగినాడు. ఈయన 4,000 స్టార్టింగ్ అనేది కొంచెం మతి మారిపోయింది. సరే అవి ఇస్తున్నాడు అనుకో ఇంతవరకు. అవి కూడా చాలామందికి తగ్గించి అన్నీ ఏదన్నా కీలకాలు పట్టుకొని అవి లేవు ఈ లేవు అని చాలామందికి లక్షల మందికి ఎగ్గొట్టి 100ల మందికి ఇస్తున్నాడు. సరే ఏదో నడుస్తూ ఉంది, నడవనియండి. సరే ఒక్క మాట చెప్పండి, మీరు చాలా పెద్దవారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత వరకు అంటే సంపద సృష్టిస్తానని ఆయన గతంలో చెప్పారు, డెవలప్ చేస్తానని గతంలో చెప్పారు. ఇదే కూటమి ఇంకో 15 ఏళ్ళు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని రానిని కూడా చెప్పారు. అది దానికి అది కరెక్ట్ కాదండి. ఎల్లకాలం ఆయనే ఉండాలి. మామని ఏనుపోటు పొడిచి కింద బార దింగి పైతోండి వాళ్ళ కుటుంబంలో వాడికి తెలుగుదేశం ఆడిదండి. అసలు వాడికి తెలుగుదేశం ఆడిది. వాడు ఈడు అనకూడదు కానీ ఆడిది. మామ సంపాదించాడు పెడితే బామర్దల్ని దూరంగా దింగినాడు, అన్నదమ్ములు దూరంగా దింగాడు, అందరిని దూరంగా తీసి వాడు అబ్బా కొడుకు ఇద్దరు వస్తున్నారు. అబ్బా కొడుకు చేత కాదని మళ్ళీ వాడిని పవన్ కళ్యాణ్ అమ్మటేసుకున్నాడు. వాడు చేత కాదని బీజేపీ సంకనాకన పోయినాడు. మళ్ళీ వాడు ఈడు 4 ముఠాలు కలిసి వాడిని ఒక్కడే ఏకదమ్మను తొక్కేస్తున్నారు.
వాడు ఏకీకరంగా పోయినాడు, కాదనుకోండి వచ్చినాడు. సార్ మళ్ళీ మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన మొన్న బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళ్తే అక్కడ అందరూ కూడా సీఎం 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 అంటున్నారు బెంగళూరులో కూడా. అంటే మన రాష్ట్రం కాదు అది. ఒకవేళ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే మనవాడికి ఇస్తారంటారా మీ అభిప్రాయం? రావచ్చండి. అది వాళ్ళకి తాత హక్కు, అది రావచ్చు. ఇప్పుడు తండ్రులు కూతుళ్ళు అందరు కలిసి వీడికి చంద్రబాబు నాయుడు గారు కడిపోయాడు. వాడు అట్ట బాట్ల అయాలు పోవాలా, పార్టీ నిలబెట్టుకోవాలని పోతే అతన్ని కించపరిచాడు. ఇతనే ఉండాలని, అతను ఉండకూడదని కించపరిచాడు. అతను యాక్సిడెంట్ అయిపోతే యాక్సిడెంట్ ఈడు పోతే ఇంకా నాకు ఇంకా 2-3 సీట్లు పెరిగాయని మాట్లాడాడు. ద్రోహి కాదా చంద్రబాబు నాయుడు? ద్రోహి కాదా? అందరినీ సమానంగా చూసుకోవాలి. వాళ్ళ పార్టీ వాళ్ళు లేకపోయి వాళ్ళని ఆడడం ఉండోడు నువ్వు, కాంగ్రెస్లో ఉండోడు నువ్వు. నిన్ను తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశంలోకి మామని ఏం చేశావు నువ్వు? అందరినీ ఎమ్మెల్యేలని ఎంపీలని బూసి చూపించి, లక్ష్మీపార్వతం చూపించి నువ్వు అంతా గోడ కట్టి పార్టీలు లాక్కొని ఆయన దావుదెంగతా. అదే నీ ఎవరు రా, చక్కనగా రా. ఇప్పుడు దీకుంటున్నాడు ఒక్కడే. తండ్రి చచ్చిపోయినాడు, అట్ట చచ్చిపోయినాడు, ఫ్లైట్లో చచ్చిపోయినాడు, విమానంలో చచ్చిపోయినాడు, అట్లా చచ్చిపోయినాడు. ఏమమ్మా నేను పాదయాత్ర చేసుకుంటాను అన్నాడు. కాదు వాళ్ళు కాదన్నారు. అటైతే నువ్వు నేను నీ పార్టీలో ఉన్నాను అన్నాడు. వచ్చినాడు, వచ్చి అతను సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. గెలుచుకుంటూ పోతా ఉండడు, గెలుస్తూ ఉండడు, వాడుతూ ఉండడు. ఓడు గెలిపి ఆడైనా ఉండేదే అంతే. సార్ నిజంగా